కమిషన్ అడిగినాం అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తా ఉన్నాము. కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ 2 చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషను కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించేదానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీంట్లో ఎటువంటి శాంటిటీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. 15కు 15 బూతుల్లో మొత్తం పడినవన్నీ కూడా దొంగ ఓట్లే. మా ఏజెంట్నే లోపలికి రానిలేదు. మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంత జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ పులివెందుల మండలం మీద పడినారు. చిన్న మండలం 15 బూతుల మీద పడినారు. సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పడినప్పుడు నిన్న నలుపురెడ్డిపల్లె ఎన్ని ఆధారాలతో సహా, ఎర్రిపల్లె ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఎర్రిపల్లెలో ఈ కమలాపురంలో లేచింది, నలుపురెడ్డిపల్లెలో జమ్మమడుగులు లేచింది, ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు కంటి తుడుపు చర్యగా కేవలం 2 బూతులతో పెడతా ఉన్నారంటే అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతా ఉన్నాయి. బహుశా ఈ 2 బూతుల్లో దొంగోట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళ పేరుతో కూడా మగవాళ్ళే దొంగోట్లు వేసేసి ఉంటారు. దాన్ని కవరప్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ రీపోలింగ్ అనే డ్రామా ఏమన్నా తీసుకొచ్చారా? లేకుంటే వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది, కోర్టును ఆశ్రయిస్తే మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా అని చెప్పి ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా? సో ఏది ఏమైనా 15 బూతుల్లో కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపమని చెప్పి ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్ అడిగాము, కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా మా స్టాండ్ అదే. ఈ మాదిరి రీపోలింగ్ పేరుతో కేవలం 2 బూతుల్లో రీపోలింగ్ పేరుతో డ్రామాలకు మీ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు. కాబట్టి ఈ ఎన్నికలు మీరు చెప్తున్న ఈ 2 బూతుల రీపోలింగ్లో మేము పాల్గొనదలుచుకోలేదు. మేము బహిష్కరిస్తూ ఉన్నాం ఈ రీపోలింగ్ను. నిన్న ఏ రకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్స్ను బూతుల దగ్గర మీ వాళ్ళతో బలవంతంగా దాడి చేయించి, పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో మా వాళ్ళ మీద దాడి చేయించి ఏజెంట్ ఫామ్స్ లాక్కొని వెనక్కి పంపించారో, ఏ రకంగా అయితే ఓటర్ల దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగోట్లు వేశారో, మొత్తానికి నిన్న మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు.